హలో ఎవ్రీవన్, వెల్కమ్. నమస్తే. ఎలా ఉన్నారు? నో వాట్, జీవితం పెద్ద హోల్ అయ్యేటప్పుడే ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ఎలా అంటే ఏదైనా పర్లేదు, జీవితంలో వీ హ్యావ్ టు రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎంత రెడీగా ఉండాలంటే, నేను ఇప్పుడు చచ్చిపోతున్నానని చెప్పనా రెడీగా ఉండాలి అంతలాగా. అప్పుడే లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్. ఎందుకు తెలుసా ఈ మాటలన్నీ చెప్తున్నాను? నేను బిజినెస్ స్టార్ట్ చేసి 6 months అయింది. పెద్ద ఐ డోంట్ వాంట్ టు సే దిస్ వర్డ్, బట్ బాగా ప్రొజెక్ట్ అవ్వాలంటే హ్యావ్ టు సే తెలియదే ఉండడం దూరమే తెగించదే కోరనే. పెద్ద బొక్క అయిపోయింది అనమాట. నాకు తెలీదు హౌ ఐ స్టార్టెడ్ మై బిజినెస్ అని. నా దగ్గర రూపాయి కూడా లేదు, బట్ స్టార్ట్ చేసాం. సో మా అమ్మ ఒక మాట చెప్పింది, బిజినెస్ లాస్ వస్తే కూర్చొని ఏ చేయక అని చెప్పి. సో మనం సక్సెస్ కన్నా ముందు ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేయాలి, అప్పుడు అసలైన సక్సెస్ ఏంటో కనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు నా బిజినెస్లో లాస్ వచ్చినందుకు. అండ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఎందుకున్నాను అంటే, ఐ నో హౌ టు టేక్ ఇట్ అండ్ మీ ఏం చెప్తాము, ఏదో చెప్పాలని ఉంది, అది సీక్రెట్స్ చెప్పకూడదు. ఐ నో హౌ టు హ్యాండిల్ దట్. ఐఎమ్ షూర్ బిజినెస్ అన్నాక అఫ్ కోర్స్ అందరికీ లాసెస్ వస్తాయి, అది ఫేస్ చేసే వాళ్ళే విల్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. బట్ ఐ నెవర్ స్టాప్ డూయింగ్ బిజినెస్. ఉండడం దూరమే. మీరు కూడా బిజినెస్లో లాస్ వస్తే ఇలానే డ్యాన్స్ అయ్యండి, యూల్ గెట్ సమ్ మెంటల్ పీస్ అన్నమాట. ఉండడం దూరమే నీ జొన్నే కోరనే నాకు. సో ఈరోజు నుంచి విల్ స్టార్ట్ సంథింగ్ న్యూ. బొక్క అయిందని చెప్పి వదిలేలేం కదా బిజినెస్ని. సో విల్ టేక్ అనదర్ స్టెప్. కానీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ ఇట్ టేక్స్ టైమ్ ఆఫ్ కోర్స్. ఆ లోపల నా పిచ్చితో నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. చూద్దాం హౌ మై లైఫ్ గోయింగ్ టు బి. నేను యాక్చువల్లీ ఒక మాట చెప్పాను అనమాట గోవిందుడికి, ఏంటంటే ఐఎమ్ షూర్ అబౌట్ హమ్, కానీ నేను చెప్పాను ఇఫ్ యూ డూ దిస్ ఓన్లీ ఐ విల్ కమ్ టు యువర్ తిరుమల అని చెప్పి. నాకు తెలుసు, పక్కా తెలుసు హీ వోంట్ డూ ఇట్ అని, కానీ నాకు నోరు దొరకదు ఎక్కువ కదా. చెప్పాను, ఏంటి నువ్వు అతనితో నాకు రిలేషన్ ఎలా ఉంటుందంటే చాలా ఇదిగా ఫీల్ అవుతారు ఎవరైనా చెప్తే. కానీ ఏంటి నువ్వు అది చేస్తేనే వస్తావా, లేకపోతే రావా అంటే ఏంటి నువ్వు కంపేర్ చేస్తున్నావా అంటే నువ్వు నాతో వ్యాపారం చేస్తున్నావా అని ఫీల్ అవుతాడు అనమాట గోవిందుడు. సో 2 రోజులు అయింది. నేను వెన్స్డే ఆఫ్టర్నూన్ వచ్చాను, ఈరోజు ఫ్రైడే ఆఫ్టర్నూన్. చాలా తిన్నంగా ఎట్టేసాడు అనమాట. ఒక అతను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం, అప్పటి వరకు చిల్ అవ్వండి. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే, ఒక అతను ఒక మాట చెప్పారు నేను వచ్చే ముందు. ఐ వాజ్ లైక్ లిటరల్లీ ఐమ్ క్రైయింగ్ బిఫోర్ హ్యామ్. నాకు తెలియదు ఎవరు అతను, బట్ హీ కేమ్ అండ్ హీ సెడ్ లైక్, నువ్వు అతను బంగారు గుడిలో లేడు నీలోనే ఉన్నాడు అని చెప్తే నాకు ఏం వినిపించట్లేదు. లైక్ నాకు 3 మాటలు వినిపించాయి. అతను చాలా ముసలి అతను అనమాట. వచ్చి నా తల మీద చేపెట్టి, అక్కడ ఎవరు ఉండరు యాక్చువల్లీ, వెంకటేశ్వర స్వామిని లోనకి తీసుకుని వెళ్తారు అనమాట సహస్రదీప అలంకరణ సేవకి. సో అక్కడ ఏమంటే అయ్యప్ప స్వామి డ్రెస్ అనుకున్నాను. నాకు ఐడియా కూడా లేదు తెలుసా వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ హీ వర్డ్ అని. అయితేనేమో వెంకటేశ్వర స్వామి ఆ బంగారు గుడిలో లేడు నీలోనే ఉన్నాడు, నువ్వు ఏం కోసం వెయిట్ చేస్తున్నావో పక్కా విల్ గివ్ యూ, కానీ టైం పడుతుంది అని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, ఇది సీక్రెట్ చెప్పిస్తాను. సాటర్డే పూట పూజ చేయమన్నారు,
మన సాటర్డే లేచేదే చాలా వేగా లేస్తాం అనమాట. చాలా బద్ధకస్తురాలను అయిపోయాను. సో ఈరోజు నుంచి అన్నీ మార్చుదామా అని అనుకున్నాను. మార్చి ఐ జస్ట్ వాంట్ బీ ఆ ఓల్డ్ వెనిలా, నాట్ దిస్ టిపెటీ గర్ల్. అప్పుడైతే ఎవరిని పట్టించుకోను, ఎవరితో ఏం మాట్లాడని దాన్ని కాదు. ఐ హేట్ టు బీ విత్ ద పీపుల్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు, నేను అన్ని టైపులు భరించలేను. సో నాలాగా ఏమైనా అది ఏది అయిపోయినా నేను నెక్స్ట్ మినిట్ చనిపోతున్నానో చిల్గానే ఉండాలి నాలా. సో ఐ లవ్ దట్ వైబ్. ఏముంది మనకి తెలియదు కదా ఎప్పటికి ఏంటో అనేది. సో ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అని భయపడేకుండా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసే వాళ్ళే బాగుంటారు నా ఉద్దేశం. సో బిజినెస్ అంటే లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అనమాట. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. లెట్స్ డూ ఫ్యూ వీడియోస్ అబౌట్ మై లైఫ్ అండ్ క్రేజీ వీడియోస్ చేస్తాను అనమాట. ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఐఎమ్ లైక్ వెరీ అబ్సెస్డ్ విత్ మై థింగ్స్ అనమాట. థింగ్స్ కాదు యాక్చువల్లీ లైఫ్తో. సో యాక్చువల్లీ ఐ లాస్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు ప్రశాంతంగా లేను. బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో తెలియలేని భయం, టెన్షన్ అనమాట. ఇప్పుడైతే అవన్నీ ఐ జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ, వెరీ న్యూ. ఎంత న్యూ అంటే చాలా న్యూ. సో లెట్స్ వెల్కమ్ టు మై లైఫ్. టింగ్ టాంగ్ టుంగ్ బై బై. ఇప్పుడైతే నా రొటీన్ తినడం, పడుకోవడం, తిరగడం అంతే. లెట్స్ డూ ఇట్. డింగ్ డింగ్ డాంగ్.